క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామములో మరొకసారి నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకొనుచున్నాను. గత వారం ప్రపంచం అంతా యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకొని మరి ఆదివారం రోజున ఈస్టర్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. అయితే యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం ఆలోచించినప్పుడు ఆయన పుట్టినది మొదలుకొని మరణించినంత వరకు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఆయన ఈ భూమి మీద జీవించాడు. దేవుడు ఎలాగైతే యేసుక్రీస్తు వారు బ్రతకాలని కోరుకున్నాడో, దేవుడు ఏదైతే జీవగ్రంథంలో రాసి బైబిల్లో రాసి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఎలా జీవించాలి అని దేవుడు కోరుకున్నాడో, తండ్రి రాసినట్టుగానే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి జీవించారు. అయితే ఆయన బోధనలు విన్న అనేక మంది మరి యేసుక్రీస్తు వారిని వెంబడించారు. ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇలా ఎంతమందికి పంచిపెట్టాడంటే 5,000 మందికి. ఈ 5,000 మంది యేసుక్రీస్తు వారు పంచిపెట్టే సమయానికి యేసుక్రీస్తు వారితో ఎందుకున్నారంటే, ఆయన చెప్పే మాటలు, ఆయన వాక్యాన్ని వినటానికి వచ్చినవారు. ఈరోజు పెద్ద పెద్ద సేవకులైన వారు సభలు నిర్వహిస్తేనే 1,000, 2,000, 3,000 మంది వస్తారు. కానీ యేసుక్రీస్తు వారు సభ నిర్వహించాడంటే, యేసుక్రీస్తు వారు వాక్యం చెప్పడానికి సిద్ధపడ్డాడంటే వేలకు వేల మంది జనాలు ఆయనను వెంబడించారు. ఇలా యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం ఆలోచిస్తే ఆయన జీవితం దేవునికి ఆనందదాయకం. యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూసి ప్రారంభంలోనే దేవుడు, ఇదిగో ఏనే నా ప్రియ కుమారుడు, ఏని యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. మరలా 3.5 సంవత్సరాల తర్వాత అదే మాట రూపాంతరం చెందినప్పుడు కూడా దేవుడు ఏమంటాడంటే, ఏనే నా ప్రియ కుమారుడు, ఏని యందు నేను ఆనందించుచున్నాను. అలా పరలోకంలో ఉన్న దేవుడు ఎవరి జీవితాన్ని చూసి ఆనందించాడు అంటే, ఈ భూమి మీద యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూసి ఆనందించాడు. అంత గొప్పగా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించాడు. అయితే తనతో పాటు 12 మంది శిష్యులను ఆయన వాక్యాన్ని బోధిస్తూ, దేవుని గురించి చెబుతూ, వారిని కూడా వాక్యోపదేశకులుగా సిద్ధపరుస్తూ ఆయన 3.5 సంవత్సరాలు వారికి ఏం చేశాడంటే అనేకమైన వాక్యపు సంగతులు వారికి బోధించాడు. అయితే వీటిలో చాలా సంగతులు శిష్యులైన వారు కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలను వాళ్ళు నమ్మలేదు. ముఖ్యంగా యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం గురించి యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఆయన శిష్యులు కూడా ఆయన మాట నమ్మలేదు. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం నుంచి చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం నుంచి. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఏమండి, యేసుక్రీస్తు వారు లేచిన తర్వాత మొదట ఎవరికి కనబడ్డాడంటే మగ్దలేనే మరియ. ఈ మగ్దలేనే మరియలో దెయ్యాలు ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆ దెయ్యాలను వెళ్ళగొట్టి ఆవిడకు సహాయం చేస్తాడు. అప్పటి నుంచి మగ్దలేనే మరియ యేసుక్రీస్తు వారిని వెంబడిస్తుంది. ఇలా వెంబడించినప్పుడు యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఎవరికి కనపడ్డాడంటే మొట్టమొదటిగా మగ్దలేనే మరియకు కనబడెను. ఆయనతో ఉండినవారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. ఏమండి, యేసుక్రీస్తు వారు చనిపోయి అప్పటికి ఎన్ని రోజులు అవుతుందంటే అది 3వ రోజు ఆదివారం.
ఈ 3 రోజులకే మా ప్రభువు చనిపోయాడు, మా బోధకుడు చనిపోయాడు అని యేసుక్రీస్తు వారితో ఉన్నవాళ్ళు ఏడుస్తున్నారు. సాధారణంగా ఒక వ్యక్తి కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడంటే ఆ కుటుంబ సభ్యులు నెలల తరబడి ఏడుస్తూ ఉంటారు. అలాగే యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు కూడా యేసుతో ఉన్నవాళ్ళు ఏడుస్తున్నారు. అది 3వ రోజు అయినప్పటికీ. కానీ ఆయన లేచిన తర్వాత ఎవరికి కనబడ్డాడంటే మగ్దలేనే మరియా కనబడ్డాడు. ఇప్పుడు మగ్దలేనే మరియా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ విషయాన్ని వాళ్ళతో చెబుతుంది. ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసిన కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయిరి. ఏమండి, ఎవరు నమ్మలేదు అంటే ఈ మాటను యేసుతో ఉన్నవాళ్లే. సుమారు కొంతమంది గలిలయ నుంచి వెంబడించిన స్త్రీలు ఉన్నారు, ఆయనకు శిష్యులుగా ఉన్న అపోస్తలులు ఉన్నారు. ఆయనకు శిష్యులైన వారు ఆ మాటను నమ్మలేదు. వెంబడించిన అనేక మంది స్త్రీలు కూడా ఆయన మాటను ఏది మగ్దలేనే మరియా చెప్పిన ఈ మాట, ఏ మాట చెప్పండి మగ్దలేనే మరియా, నేను ప్రభువుని చూశాను, ఆయన చెప్పినట్టుగానే 3వ దినాన్ని తిరిగి లేచాడు, సజీవుడై ఉన్నాడు అన్న విషయాన్ని శిష్యులకు చెబితే, యేసుతో ఉన్నవారికి చెబితే వాళ్ళు ఏం చేశారంటే నమ్మలేదంట. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను. అప్పుడు ఆ ఇద్దరు వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి కానీ వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. చూసారా ఎలాంటి పరిస్థితి ఉందో? మగ్దలేనే మరియా వచ్చి నాకు ప్రభువు కనిపించాడు, నాతో మాట్లాడాడు అంటే అప్పుడు నమ్మలేదు వాళ్ళు. ఆ తర్వాత పల్లెటూరుకు నడిచిపోవచ్చుండగా ఒక ఇద్దరు కనబడ్డాడు యేసుక్రీస్తు వారు. వారు వచ్చి చెప్పినా మాకు ప్రభువు కనబడ్డాడు, ప్రభు మాతో మాట్లాడాడు అని వాళ్ళు వచ్చి చెప్పినా సరే వాళ్ళు ఏం చేశారంటే నమ్మలేదంట. ఇలా ఎవరు వచ్చి చెప్పినా నమ్మకపోయేసరికి శిష్యులను కానీ ఆ రోజు యేసుతో ఉన్న మిగిలిన వారిని కొని ఆయన ఏం చేశాడంటే 14వ వచనం చూడండి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. వార్నింగ్ ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. ఎవరికి? శిష్యులకు. ఎందుకంటే ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఎవరు నమ్మాలంటే శిష్యులు నమ్మాలి, అంతే కదండి. యేసుక్రీస్తు వారితో పాటు ఉన్నారు, యేసుక్రీస్తు వారితో పాటు తిరిగారు. యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేస్తుంటే కళ్ళారా చూసిన వారు శిష్యులైతే యేసు చెప్పిన మాట ఈ ప్రపంచంలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా ఎవరు నమ్మి తీరాలంటే ఆయన శిష్యులు ఖచ్చితంగా నమ్మి తీరాలి. కానీ వీళ్ళు ఎలా ఉన్నారంటే ఎవరు వచ్చి చెబుతున్నా సరే అస్సలు నమ్మటం లేదంట. మగ్దలేనే మరియా వచ్చి చెప్పింది, నమ్మలేదు. మరొక ఇద్దరు వచ్చి చెప్పారు, అయినా నమ్మలేదు. ఇక యేసుక్రీస్తు వారే డైరెక్ట్గా ఎంటర్ అయిపోయాడు. యేసుక్రీస్తు వారే స్వయంగా ప్రత్యక్షమై వారి మధ్య వారి అపనమ్మిక నిమిత్తము వారి హృదయ కాఠిన్యము నిమిత్తము యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే వారిని గద్దించాడు. ఎందుకు గద్దించాడు అని అంటే ఎంతమంది చెప్పినా నమ్మకపోగా స్వయంగా యేసుక్రీస్తు వారు చెప్పినా సరే వీళ్ళు నమ్మటం లేదు. అది మగ్దలేనే మరియా చెప్పింది, నమ్మలేదంటే అదొక విషయం. లేదు ఎవరో ఒక ఇద్దరు వచ్చి చెప్పారు, నమ్మలేదంటే అదొక విషయం. కానీ స్వయంగా యేసుక్రీస్తు వారే బ్రతికున్నప్పుడు చెప్పాడు వీళ్ళకి. చూడండి మత్తయి సువార్త త్వరగా చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం.
అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట ఆగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టాను. ఏమంటే యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడు ఏం చెప్పాడు? ఏం చెప్పాడండి? బ్రతికున్నప్పుడే మనం యెరూషలేము వెళ్తున్నాం. అది చివరి ప్రయాణం యేసుక్రీస్తు వారిది. గలిలయ నుండి యెరూషలేము వెళ్ళే ప్రయాణం చివరి ప్రయాణం. ఇప్పుడు గలిలయలో ప్రారంభమైన యేసుక్రీస్తు వారు, ఆయన శిష్యులు, ఆయనతో పాటు ఉన్న అనేక మంది స్త్రీ పురుషులు, వీళ్ళు గలిలయ నుండి యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ యెరూషలేము వస్తుంటే యేసుక్రీస్తు వారు ముందే చెబుతున్నాడు. అప్పటికే యెరూషలేము ఎన్నోసార్లు వచ్చి వెళ్ళిన పరిస్థితులు చాలా ఉన్నాయి. ప్రతి పండక్కి యేసుక్రీస్తు వారు యెరూషలేము వచ్చేవాడు, వాక్యం చెప్పేవాడు, మళ్ళీ తిరిగి గలిలయ ప్రాంతానికి వెళ్ళేవాడు. కానీ ఈసారి యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నాడంటే, మనం వెళ్తున్నాం, ఇక తిరిగి రాం మరలా. మీరు వస్తారేమో కానీ నేను రాను. ఎందుకంటే యెరూషలేము వెళ్తున్నాం. ఆ యెరూషలేములో పెద్దలుంటారు, ప్రధాన యాజకులు ఉంటారు, శాస్త్రులు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే మనుష్య కుమారుణ్ణి చంపుతారు. మనుష్య కుమారుని యెరూషలేములో చంపిన, అంటే యేసుక్రీస్తు నన్ను యెరూషలేములో చంపిన మూడవ దినమున లేచుట అగత్యము, అంటే కన్ఫామ్గా నేను మూడవ దినాన లేస్తాను అని ఏం చేస్తున్నాడంట? తన శిష్యులకు తెలియజెప్పాను. శిష్యులకు చెప్పాడు. మరొక వచనం చూడండి, అదే మత్తయి సువార్త 17వ అధ్యాయం 22వ వచనం చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 22వ వచనం. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. ఏమంటే శిష్యులు ఎలా ఉన్నారో చూడండి. యేసుక్రీస్తు వారు పదే పదే చెప్తున్నాడు, యెరూషలేము వెళ్తున్నాం, పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత మనుష్య కుమారుడు పట్టబడి వాళ్ళు చంపుతారు మనుష్య కుమారుడిని, అయినా సరే నేను మూడవ దినాన లేస్తాను, మరలా బ్రతుకుతాను అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారు శిష్యులు? దుఃఖపడిపోతున్నారంట. ఏమండి, చనిపోతే బాధపడాలి, చనిపోయిన వాడు తిరిగి లేచినప్పుడు ఇంకా బాధ ఏంటండి? అంతే కదండి. సాధారణంగా ఎవరైనా చనిపోయారు అనుకోండి, వారి విషయమై కుటుంబ సభ్యులంతా, ఆ గ్రామం అంతా చాలా బాధపడతారు. అలా చనిపోయిన వాడు మరలా తిరిగి లేస్తే, మరలా తిరిగి బ్రతికి మన ఊరు వస్తే మనకెంత ఆనందం ఉంటుందండి. ఆ రోజు యేసుక్రీస్తు వారు కూడా చెబుతుంది అదే. యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నారంటే, మనుష్య కుమారుడిని యెరూషలేము వెళ్తే వాళ్ళు పట్టుకుంటారు, సిలువేస్తారు, చంపుతారు, అయినా సరే మూడవ దినాన లేస్తాను అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎన్ని వచనాలు చదివాం మనం? 2 వచనాల్లో చూసాం ఈ సంగతిని. 3వ వచనం కూడా చూడండి, అదే మత్తయి సువార్త 20వ అధ్యాయం 19వ వచనం చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో, ఆయను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు, మూడవ దినమున ఆయన మరలా లేచును. ఏమండి, యేసుక్రీస్తు వారు గలిలయ నుండి యెరూషలేము వెళ్ళే ఈ ప్రయాణ మార్గంలో ఎన్నోసార్లు బ్రతికున్నప్పుడే చెప్పాడండి, నన్ను చంపుతారు, అయినా సరే నేను మరలా లేస్తాను అన్న విషయాన్ని చెప్పాడు. ఆయన ఇన్నిసార్లు పదే 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 చెబుతున్నా ఆయన బ్రతికుండగా శిష్యులు నమ్మలేదు. నమ్మనప్పుడు ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని, ఆయన మూడో దినాన్ని లేస్తానన్నాడు కదా, చూద్దాం అని వీళ్ళు భావించాలి, అని సమాధిని కనిపెడుతూ ఉండాలి వీళ్ళు. కానీ వీళ్ళు లేచిన తర్వాత చూసిన వారు వచ్చి చెబుతున్నగా నమ్మడం లేదు. అర్థమవుతుంది? శిష్యులు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో ఆలోచించండి.
అందుకే వారి హృదయ కాఠిన్యమును గద్దించను అన్నాడు. అందుకే వారి హృదయ కాఠిన్యము నిమిత్తం అన్నాడు. అందుకే వారి హృదయ కాఠిన్యము నిమిత్తం యేసుక్రీస్తు వారు శిష్యులను గద్దించాడు. ఎందుకు గద్దించాడు? ఆయన తిరిగి లేస్తాను అన్న చెప్పిన సంగతిని వారు నమ్మలేదు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేస్తాడు అన్న సంగతి ఆయన శిష్యులే నమ్మలేదు. నమ్మనప్పుడు మరి ఆ సంగతిని సమాజానికి ఎవరు చెబుతారు చెప్పండి? 3.5 సంవత్సరాలు శిష్యులను ట్రైనప్ చేశాడు, వాక్యాన్ని నేర్పించాడు. వాక్యాన్ని నేర్పించినప్పుడు క్రైస్తవ్యానికి మూలం ఏంటంటే యేసుక్రీస్తు వారి పునరుద్ధానమే క్రైస్తవ్యానికి మూలం. ఆ పునరుద్ధాన్ని నమ్మితేనే కదా శిష్యులు ప్రకటించాలి. నమ్మకుండా ప్రకటించగలరా? ప్రకటించలేరు. అంటే వీళ్ళు కానీ నమ్మకపోతే వాక్యం సమాధి అవుతుంది. అందుకే వీళ్ళు నమ్మాలి, వీళ్ళు ప్రకటించాలని ఫస్ట్ వాళ్ళని గద్దించాడండి. గద్దించిన తర్వాత ఏం చేశాడో తెలుసా? చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములు చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. అనేక ప్రమాణములు అన్న దగ్గర 1వ నెంబర్ వేసి ఫుట్నోట్లు ఏముంది? అనేక రుజువులు చూపించాడు. 40 దినాలు వారి మధ్య ఉండి వారితోనే ఉండి నేను సజీవున్నయ్యాను, నేను మరణాన్ని జయించి లేచాను అని తన్ను తాను సజీవునిగా నిరూపించుకున్నవాడు యేసుక్రీస్తు. అంటే 40 దినాలు వారితో కనబడ్డాడు, వారితో ఉన్నాడు, వారితో మాట్లాడాడంటే ఎందుకు 40 దినాలు అన్నాడంటే శిష్యులలో అపనమ్మకం ఉంది. శిష్యులే ముందు నమ్మటం లేదు. వీరు నమ్మితేనే వీరు సమాజానికి ప్రకటించగలరు. వీరు సమాజానికి నేను పునరుద్ధానుడై మరణాన్ని జయించి తిరిగి లేచిన సంగతి చెప్పాలి అనంటే ముందు శిష్యులైన వాళ్ళు నమ్మాలి. కనుక శిష్యులతో యేసుక్రీస్తు వారు ఎన్ని రోజులు ఉన్నాడంట? 40 రోజులు ఉన్నాడండి. 40 రోజులుండి అనేక ప్రమాణాలు చూపి తన్ను తాను సజీవునిగా కనబరుచుకున్నాడు. బ్రతుకున్నప్పుడు చెప్పాడు. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత అనేక మంది కనబడితే వాళ్ళు వచ్చి చెప్పారు. అయినా నమ్మడం లేదు. మేము ప్రభువును చూసామంటే తోమా ఏమన్నాడు? తోమా ఏమన్నాడు చెప్పండి? ఆయన గాయములలో వేళ్ళు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను. అంత మూర్ఖుడేనా చెప్పండి? అంత కఠినుడా? అంటే చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా గాయాలు ఉంటాయి అనుకుంటున్నాడు ఈ తోమా. అంటే ఏ స్థితిలో వాళ్ళు ఉన్నారో మీరు ఆలోచించండి. అందుకేనండి 40 దినాలు వారితోనే ఉండి అనేక ప్రమాణాలు చూపించి అనేక రుజువులను చూపించి నేను సజీవున్నయ్యాను, మీరు వెళ్ళి ఈ వార్త అందరికీ తెలియజేయండి అని చెప్పారండి. అప్పుడు వెళ్ళారండి శిష్యులు. అప్పుడు వెళ్ళి యేసుక్రీస్తుని దేవుడు లేపాడు, దానికి మేమే సాక్షులు, ఆయన మాతోనే ఉన్నాడు అని ప్రకటించడం ప్రారంభించారు. అలా అనేక ప్రాంతాలలో క్రైస్తవ సంఘాలను వాళ్ళు ఆ రోజుల్లో నిలబెట్టారు. మనం పోయిన వారం చదువుకున్నాం. పునరుద్ధానం గురించి శిష్యులు మీరు అపోస్తలుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివితే అనేకమైన విషయాలు అపోస్తలులు చెప్పినవి కానివ్వండి, ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు గారు చెప్పినవి కానివ్వండి, అనేక రుజువులతో యేసుక్రీస్తు బ్రతికే ఉన్నాడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు అని నిరూపించారండి. మీ అందరికీ తెలుసు కదా, స్టెఫెన్ గారు రాళ్లతో కొట్టి చంపబడుతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? మీరు ఎన్నో సందర్భాల్లో విన్నారు కదా. రాళ్లతో కొట్టి స్టెఫెన్ గారిని చంపుతున్నప్పుడు ఆయన ఏమన్నాడు?
అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 56వ వచనంలో చూడండి, ఆయన ఏమంటున్నాడు? అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 56వ వచనం, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుట చూచుచున్నానని చెప్పాను. ఏమంటే చచ్చిపోయే సమయంలో కూడా స్టెఫెన్ గారు ఏం చెప్పారు? మీరు చంపిన యేసుక్రీస్తు వారు పరలోకమందున్న దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉన్నాడు, నేను చూస్తున్నానని చెప్పేశాడండి. అంటే నిలిచి ఉన్నాడంటే ఆయన సజీవుడుగా ఉన్నాడుగా, మృతుడుగా ఉన్నాడా? సజీవుడైన ఆయన తిరిగి లేచాడు, సమాధిని గెలిచి మరణాన్ని గెలిచి. యేసుక్రీస్తు వారు తిరిగి లేస్తే ఆ సంగతిని ప్రారంభంలో శిష్యులే నమ్మలేదు. కానీ యేసుక్రీస్తు వారు వారిని నమ్మించటానికి, తన్ను తాను సజీవునిగా కనబరుచుకోవడానికి 40 దినాలు వారి మధ్య ఉండి అనేక రుజువులను చూపించాడు. అంతేకాదండి, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిందే కాకుండా యేసుక్రీస్తు వారు ఏ కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడో మీరు చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం చూడండి. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిందే కాకుండా ఆయన ఏం చేస్తానంటున్నాడు చూడండి. దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు ఎక్కడికి వస్తారంట? ఎక్కడి నుంచి బయటకు వస్తారు? సమాధులలో నుండి బయటకు వస్తారు. అంటే మన గ్రామంలో ఎన్నో సమాధులు ఉన్నాయి. ఎప్పటి నుంచి ఉన్నాయంటే మన గ్రామంలో సమాధులు, మన గ్రామం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి ఉన్నాయి. ఆ సమాధుల్లో ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. మనం పాతిపెట్టిన వాళ్ళే చాలామంది ఉంటే, మన ముందటి తరాలలో మన పెద్దలు, మన తాతలు, వారి ముత్తాతలు ఇలా ఎంతమందిని పాతిపెట్టారు మన ఊర్లో అంటే లక్షల్లో పాతిపెట్టుంటారు. ఇప్పుడు ఈ 1,00,000 మందిని యేసుక్రీస్తు ఏం చేస్తారంటే, ఆయన శబ్దము విని సమాధిలో ఉన్నవారు బయటికి వస్తారు. అంటే యేసుక్రీస్తు వారు తాను మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మరలా ఆయన ఏం చేస్తున్నాడంటే చనిపోయిన వారిని కూడా బ్రతికిస్తున్నాడు. సమాధుల్లో ఉన్న వారిని మరలా ఆయన బ్రతికిస్తున్నాడు. అంటే ఆయన ఎలాగైతే మరణాన్ని జయించాడో ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మరణాన్ని జయిస్తారు. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు మరణాన్ని జయించడానికి ఎవరు సహాయం చేస్తారంటే యేసుక్రీస్తు వారు. ఆయన ఇక్కడ ఏమంటున్నాడు? ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని. ఎవరి శబ్దం వింటారంట? ఆయన శబ్దం విని. ఏమంటే మరణించిన వారి ముందు ఎవరు ఎన్ని మాట్లాడినా సరే వారికి వినిపించదండి. గొల్లున ఏడుస్తుంటారు, లెగమంటుంటారు, ఒకసారి రాయా వచ్చిపోయా అంటుంటారు. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా చనిపోయిన శవానికి వినిపించవు కనుక, చనిపోయాడు కనుక అతను తీసుకెళ్ళి సమాధిలో పెడుతున్నాం. అతను చనిపోయిన వాళ్ళు మొట్టమొదట వినే శబ్దం ఎవరిదో తెలుసా? యేసుక్రీస్తు వారి శబ్దం. ఆయన శబ్దాన్ని విని సమాధుల్లో ఉన్న వాళ్ళంతా బయటకు వస్తారు. ఇది ఎలా జరుగుతుందంటే ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 53వ వచనం చూడండి. 50వ వచనం నుంచి కూడా చదువుకుందాం. 50వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం. సహోదరులారా,
నేను చెప్పినది ఏమనగా మాంసములు రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను క్షయత అక్షయతను తెచ్చుకొనదు. స్వతంత్రించుకొనదు. ఇదిగో ఇదిగో ఒక మర్మము తెలుపు. మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. అండ్ పౌలు గారు ఒక మర్మాన్ని, ఒక సీక్రెట్ని చెబుతున్నాడు. అప్పటి వరకు ఆ సీక్రెట్ ఎవ్వరికీ తెలీదు, ఏ మనిషికి ఆ సీక్రెట్ తెలీదు. పౌలు గారు మొట్టమొదటిగా చెబితే ఏమంటాడంటే, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. ఏమండి, ఇప్పుడు ఇదే సమయంలో ఒకవేళ యేసుక్రీస్తు వారు కనుక వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, మనం చనిపోమంట. మనం నిద్రించము కానీ ఎలాంటి మార్పు మనలో వస్తుందంటే, ఒక రెప్పపాటున బోర మోగగానే మార్పు పొందుదుము. మార్పు అయితే జరుగుతుంది మన విషయంలో. అప్పుడు ఏం జరుగుతుంది? బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. ఏమండి, మన శరీరంలో వచ్చే మార్పుల గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఏంటి మన శరీరంలో వచ్చిన మార్పు? ఏమంటే మీరు ఏమైనా మార్పులు గమనించారా మన శరీరంలో? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ శరీరాలలో మీరు ఏమైనా మార్పులు గమనించారా? నేను చెప్పనా ఏ మార్పులు ఉన్నాయో చెప్పనా? నేను చెప్పిన తర్వాత మీరు అందరూ అవునండి అంటారు. నేను చెప్పనా మీ శరీరంలో ఏ మార్పు జరిగింది చెప్పనా? మీరు చిన్నప్పుడు ఎలా ఉన్నారు? పుట్టినప్పుడు ఎలా ఉన్నారు? అప్పుడు మీ శరీరం ఎలా ఉందో ఆలోచించుకోండి. యవ్వనంలోకి వచ్చిన తర్వాత వీడు ఎలా ఉంటాడు? మారతాడా? ఇలాగే ఉంటాడా? మరి అది శరీరంలో వచ్చే మార్పా కదా? మీరు పుట్టినప్పుడు ఒకలాగా ఉన్నారు, బాల్యంలో ఒకలాగా ఉన్నారు, యవ్వనంలో ఒకలాగా ఉన్నారు, వృద్ధాప్యంలో మరోలా ఉంటారు. ఇవి శరీరాలలో వచ్చే మార్పులు. ఇది ఈ భూమి మీద జరిగే మార్పు. కానీ మనం మరణించిన తర్వాత ఏం మార్పు జరుగుతుంది తెలుసా? ఆ మార్పు గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఏమని? క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. ఏమంటే అక్షయతను ధరించుకోవాల్సి ఉన్నది. క్షయమైపోయే ఈ శరీరం అండి. ఈ శరీరాన్ని మట్టిలో పెడితే మట్టిలా కలిసిపోతుంది. ఈ శరీరమే మట్టిలో కలిసిపోయి ఈ అక్షయమైన ఈ శరీరమే ఎలా మారబోతుందంటే అక్షయతను ధరించుకోబోతుంది. అక్షయత అంటే మాకేం తెలియదండి, మా ఊర్లో అక్షయ అని ఒక అమ్మాయి ఉంది, ఆవిడ గురించి చెప్పమంటే చెబుతూ ఉండి అంటారా? అక్షయత అంటే ఏంటి? ఏమంటే క్షయమయ్యేది అంటే నాశనమయ్యేది, అక్షయమైనదంటే నాశనం లేనిది. ఆ శరీరం ధరిస్తే ఎలా ఉంటుందో మీకు ఒక ఉదాహరణ చెబుతాను. యేసుక్రీస్తు వారు బ్రతికున్నప్పుడు ఆయన ఇంట్లోకి రావాలంటే ఎవరైనా ఏం చేయాలంటే డోర్ తీయాలి. కానీ యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత డోర్లు వేసే ఉన్నాయి, కానీ ఆయన ఇంట్లోకి వచ్చేసాడు. ఎలా రాగలిగాడు అంటే శరీరం మారింది. ఏమంటే క్షయమైన ఈ శరీరం అక్షయమైనదిగా మారింది. అందుకే యేసుక్రీస్తు వారు లోపలికి వచ్చేసాడు తలుపులేసున్న. క్షయమైనగా ఉన్నప్పుడు శరీరం ఎవరైనా దెబ్బ కొడితే దెబ్బ తగులుతుంది, రక్తం వస్తుంది. కానీ అక్షయమైన దానికి దెబ్బలే ఉండవండి. అంటే మన స్థితి మారుతుంది. మరణం నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే జీవములోనికి వచ్చేస్తున్నాం. ఎలా వస్తున్నాం అంటే యేసుక్రీస్తు వారి శబ్దంతో, ఆయన మాటతో మనం లేపబడితే, లేపబడిన ఒక్క రెప్పపాటుల సమయంలో మన శరీరం క్షయమైనదిగా ఉన్న శరీరం అక్షయతలోనికి వస్తుంది. అంటే ఆ శరీరానికి ఇక మరణమే ఉండదండి. అర్థమవుతుందా? క్షయమైపోయే శరీరానికి మరణం ఉంది, కానీ అక్షయులుగా లేపబడిన శరీరానికి ఇక మరణమే లేదు. అవాదములు పండుతున్నారు, ఇక మరణం వచ్చేసిందని అపవాది చాలా ఆనందపడింది.
ఈ భూమి మీద పుట్టే ప్రతి మనిషి మరణిస్తున్నాడు, పాపం అనేది ఈ లోకంలో ఉండటం వల్ల ప్రతి మనిషి మరణిస్తున్నాడని అపవాది ఆనందపడిందండి. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశారు తెలుసా? ఆ మరణాన్ని కూడా తీసివేసి ప్రతి ఒక్కరూ బ్రతికేలా చేశాడు. సమాధులలో ఉన్న ప్రతి ఒక్కరూ బ్రతుకుతారు. నేను ఏదో ఒక రోజు సమాధులకు వెళ్తాను, కానీ మరలా యేసుక్రీస్తు వారి మాటతో నేను మరలా బ్రతికింపబడతాను. మీరు ఏదో ఒక రోజు సమాధులకు వెళ్తారు, మీరు కూడా యేసుక్రీస్తు వారి యొక్క శబ్దంతో బ్రతికింపబడతారు. బ్రతికినప్పుడు మన శరీరాలు మరలా ఇదే శరీరం ఉండదండి. ఒక్క రెప్పబాటులో మొత్తం మారిపోతుంది. మారిపోయి నాశనమైనదిగా, క్షయమైనదిగా ఉన్న ఈ శరీరం అక్షయమైనదిగా, నాశనం లేనిదిగా లేపబడుతుంది. ప్రతి మనిషిని చంపేస్తున్నానని అపవాది ఆనందపడుతుంటే యేసుక్రీస్తు వారు ప్రతి మనిషిని బ్రతికిస్తున్నాడు. అందుకే పౌలు గారు ఏమన్నారు ఇక్కడ? ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునేటప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకునేటప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను. అంతేకాదని అందరి శరీరాలు లేపబడినప్పుడు ఇంకా మరణం ఏడుందండి? మరణం మృంగివేయబడింది. అదే అంటున్నాడు ఇక్కడ పౌలు గారు, విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా, మనిషిని పాపంలోనికి నెట్టి మరణాన్ని తెచ్చుకున్న, మరణాన్ని మనుషులందరికీ తెప్పించిన ఈ అపవాది ఆనందపడుతుంటే యేసుక్రీస్తు వారు అందరినీ బ్రతికించినప్పుడు ఎంత విజయం అండి అది. అదే అంటున్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నువ్వు ప్రతి మనిషిని చంపేసావని ఆనందపడుతున్నావేమో, నీ విజయం ఎక్కడుందమ్మా అసలు? అక్షయమైన శరీరాన్ని నువ్వు చంపలేవేక. క్షయమైన శరీరంగా ఉన్నప్పుడు ప్రతి మనిషిని చంపేశావు. కానీ యేసుక్రీస్తు వారు లేపిన తర్వాత ఆ శరీరం మార్పు పొంది అక్షయమైనదిగా మారినప్పుడు ఈ అక్షయమైన ఈ శరీరాన్ని ఇక చంపలేరు. ఈ అక్షయమైన శరీరానికి ఇక మరణం లేదు. మరణం లేదు కనుక ఇక్కడ ఏమంటున్నాడు? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఆ ముళ్ళునేనండి యేసుక్రీస్తు వారు విరిచేశారు. విజయమా నీ, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమే అని 57వ వచనంలో, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే ఎలా వచ్చిందంట మనకు జయము? ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం వచ్చింది. దేనిపై జయం? ఇప్పటి వరకు ప్రతి మనిషి మరణానికి భయపడుతున్నాడు, మరణిస్తానేమనని భయపడుతున్నాడు. కానీ అలా మరణించిన ఈ క్షయమైపోయిన శరీరాన్ని యేసుక్రీస్తు వారు లేపి అక్షయ శరీరంగా మార్చి మరణంపైనే విజయాన్ని ఇస్తాడు మనకి. అప్పుడు మరణము మనల్ని ప్రభుత్వం చేయదు. అప్పుడు మరణంపై మనకి అధికారం లేదు. అంటే యేసుక్రీస్తు వారు తాను పునరుద్ధానం చెంది ప్రపంచానికి తన రుజువులతో నిరూపించుకున్నాడు. అంతటితోనే కాకుండా ఆయన ఎలాగైతే మరణాన్ని జయించాడో ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి మరణాన్ని జయించేలా యేసుక్రీస్తు ద్వారా మనకి ఏం కలుగుతుంది? విజయం. ఏ విజయం? 10వ తరగతి పరీక్షల్లో పాస్ అయ్యే విజయం కాదు ఇది. ఇంటర్మీడియట్ పరీక్షల్లో పాస్ అయ్యే విజయం కాదు. ఏదైనా గేమ్స్కి వెళ్ళి అక్కడ గెలిచే విజయం కాదు ఇది. మరణంపై విజయం. మరణంపై విజయం అండి. మీరంతా మరణంపై విజయం సాధిస్తారు. యేసుక్రీస్తు సమాధుల్లో ఉన్న మిమ్మల్ని లేపుతాడు. మీ శరీరాలను అక్షయ శరీరాలుగా మారుస్తాడు. అప్పుడు మరణంపై మీకు విజయం. ఇక మీకు చావు అనేదే ఉండదు. మరి అపవాది తన ఆనందం ఎంతవరకు అంటే ఈ లోకంలో ఉన్నంతవరకే. మనిషి చనిపోయేంతవరకే అపవాదికి విజయం మన మీద. యేసుక్రీస్తు వారు తన 2వ రాకడలో వచ్చి మనల్ని బ్రతికించినప్పుడు మనం అపవాదిని జయిస్తాం. మనం మరణాన్ని జయిస్తాం.
అందుకే అన్నాడు, ఓ మరణమా, మనుషులందరూ నువ్వు చంపేసావు అనుకుంటున్నావు కదా, నీవు చంపిన ప్రతి మనిషిని నేను బ్రతికించాను, ఇక నీకు విజయం ఎక్కడ అంటున్నాడు యేసుక్రీస్తు వారు. అందుకనే వాక్యం ద్వారా. కనుక ఆలోచించండి, మన భవిష్యత్తు దేవుని సంకల్పంలో మన భవిష్యత్తు మీరు ఆలోచిస్తే ప్రతి మనిషి బ్రతుకుతాడు, ప్రతి మనిషి ఆనందంగానే ఆయన సన్నిధిలో ఉంటాడు. ఆ స్థితికి మనం వెళ్ళాలంటే ఈ భూమి మీద ఖచ్చితంగా మనం దేవుని కొరకు బ్రతకాలి. అర్థమవుతుందా? ఆ స్థితికి వెళ్ళాలంటే మనం బ్రతకాలి. దేవుని కొరకు బ్రతికిన వారికే ఆ స్థితి వస్తుంది. కనుక ఆలోచించండి, ఈ భూమి మీద బ్రతికినంతకాలం మీరు మరి దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుణ్ణి మోసం చేయకుండా యథార్థవంతులుగా, నీతిమంతులుగా, భక్తులుగా మీరు ఈ భూమి మీద జీవించి మరణించి మరలా మీ అందరూ తిరిగి లేవాలని నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, దేవా మీకు వందనాలు తండ్రి. తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తండ్రి మరణంపై విజయాన్ని మాకు ఎలా అనుగ్రహిస్తున్నారో మేము తెలుసుకున్నాం తండ్రి. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు మీ కొరకు ఎంతో గొప్పగా ఈ లోకంలో జీవించు తండ్రి. మా అందరి పాప క్షమాపణ నిమిత్తం మీ కుమారుడు ఏ తప్పు చేయకపోయినా, ఏ నేరము చేయకపోయినా తండ్రి, మా మీద ఉన్న పాప భారాన్ని తీసివేయడానికి మీ కుమారుడు సిలువలో మరణించారు తండ్రి. మరణపు వేదనలు ఆయనను బంధించుట అసాధ్యము కనుక తండ్రి, మీరు ప్రపంచ మనుషులందరికీ పాఠంగా మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మొట్టమొదటిగా ఆయనను మరణాన్ని జయించి తిరిగి లేచేలా తండ్రి మీరు సమాధి నుంచి ఆయనను లేపారు. మరణపు వేదనలు తొలగించి యేసుక్రీస్తు వారిని మీరు బ్రతికించారు తండ్రి. యేసుక్రీస్తు వారి యొక్క జీవితం ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఒక పాఠం. ఎందరైతే తండ్రిగా మిమ్మల్ని తెలుసుకొని మీ కొరకు ఈ భూమి మీద భయభక్తులు కలిగి యథార్థంగా ఉంటూ వాక్యానుసారంగా మీరు కోరుకున్నట్టుగా బ్రతుకుతారో తండ్రి, వారందరూ మరణించినా సరే మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఎలాగైతే మరణాన్ని జయించి తిరిగి లేచాడో, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు సమాధులలో ఉన్న ప్రతి ఒక్కరిని బ్రతికించి మా శరీరాలను అక్షయ శరీరంగా మార్చి తండ్రి ప్రతి ఒక్కరికి మరణంపై విజయాన్ని అనుగ్రహిస్తున్నాడని వాక్యాన్ని బట్టి మేము నేర్చుకున్నాం తండ్రి. మీ ప్రణాళికలో సమాధులలో ఉన్న మేము సమాధులలోనే యుగయుగాలు ఉండిపోక తండ్రి, మమ్మలను మరలా మీరు బ్రతికించి మీ సన్నిధిలో మమ్మల్ని నిలవబెడుతున్నారని, మా శరీరాలను మారుస్తున్నారని, మరణమే లేని శరీరాలను మాకు ఇచ్చి మమ్మల్ని బ్రతికిస్తున్నారని మేము తెలుసుకున్నప్పుడు మేము ఎంతగానో ఆనందిస్తున్నాం. మీ సంకల్పానికి మా ఎడల మీకున్న ప్రేమకు తండ్రి వందనములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఎందు నిమిత్తమైతే తన ప్రాణాన్ని త్యాగంగా అర్పించాడో, మా రక్షణ కొరకే ఆయన ప్రాణాన్ని త్యాగంగా అర్పించాడన్న విషయాన్ని మేము గ్రహించిన వారమే తండ్రి. మీ కుమారుని యొక్క మరణ త్యాగాన్ని వృధాగా పోనివ్వకుండా ఆయన మమ్మల్ని రక్షించాలని కోరుకున్నప్పుడు తండ్రి మేము కూడా మీ రక్షణలోనే, వాక్యంలోనే ఉండి యేసుక్రీస్తు వారి త్యాగానికి కృతజ్ఞతలమై తండ్రి గొప్పగా ఈ లోకంలో మీ కొరకు జీవించే మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మీరు యేసుక్రీస్తు వారు చూపిన ఈ ప్రేమకు మేము వందనములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ముఖ్యంగా నాయన అనారోగ్యంతో ఎందరైతే ఇబ్బంది పడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రార్థించమని కోరిన సహోదరులను, వారి పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామములు అడుగుతున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఒకరికొకరు వందనాలు చెప్పుకొని సెలవు తీసుకోండి.